హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రేడింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు వీడియోలో మార్కెట్స్ ఫ్యూచర్లో అప్ సైడ్ ఉంటాయి, డౌన్ సైడ్ ఉంటాయి అని క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. అలాగే మార్కెట్స్లో ఏం బ్రేక్అవుట్స్ వచ్చినాయి అని అయితే క్లియర్గా చూద్దాం. ప్రజెంట్ అయితే మార్కెట్స్ అనేవి క్లియర్గా తెలుసు అందరికీ, మార్కెట్స్ అనేవి బుల్లిష్గా ఉన్నాయని. టెక్నికల్ అనాలిసిస్గా కూడా బుల్లిష్గానే ఉన్నాయి, ఎందుకంటే మార్కెట్ ఒక రేంజ్ని అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది ఆ రేంజ్. టెక్నికల్ అనాలిసిస్ మార్కెట్ ఒక 3 monthsలో ఉన్న రేంజ్ని అయితే ఈ క్యాండిల్లో అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. దీన్ని మనం థర్డ్ టైం బ్రేక్అవుట్ కూడా అనొచ్చు. ఇదే బ్రేక్అవుట్ క్లియర్గా ఈ రేంజ్ నుంచి మార్కెట్ అయితే అప్ సైడ్కి అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. క్లియర్గా డ్రా చేస్తాను. ఇదే రేంజ్లో మార్కెట్ సుమారు 3 months, మ్యాక్సిమం 3 months అయితే ఉంది. 3 months ఎప్పుడైనా కానీ మార్కెట్స్ బ్రేక్అవుట్ ఇచ్చి ఒకే రేంజ్లో ఫైట్ చేసి బ్రేక్అవుట్ ఇస్తే అది డౌన్ సైడ్కి ఇస్తే డౌన్ సైడ్ వెళ్తుంది, లేదా అప్ సైడ్ ఇస్తే అప్ సైడ్కి మూవ్ అవుతుంది మార్కెట్. ఎప్పుడైనా కానీ రేంజ్ బ్రేక్అవుట్స్ ఇస్తే అవి వ్యాలిడ్గా అప్ సైడ్కి అయితే బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఆ డైరెక్షన్లో అయితే మూవ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి, ప్రాబిలిటీ. అది కూడా మంచి బిగ్ మూమెంట్ క్యాండిల్తో అయితే మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది. దీన్ని మనం థర్డ్ టైం బ్రేక్అవుట్ కూడా అనొచ్చు. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఇలా మనం థర్డ్ టైం బ్రేక్అవుట్ కూడా తీసుకోవాలి. క్లియర్గా డ్రా చేస్తాను. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అయితే బ్రేక్అవుట్ అప్ సైడ్కి క్లియర్గా అయితే మూవ్ ఆన్ అయింది. అలాగే మనం ఇప్పుడు దీన్ని చాలామంది ఇంత మూవ్ అయిన తర్వాత ఈ ఏరియాలో ఈ క్యాండిల్ మూవ్ అయిన తర్వాత అందరూ అప్ సైడ్కి మార్కెట్ వెళ్తుంది, అప్ సైడ్ మార్కెట్ వెళ్తుందని ఇప్పుడు చెప్తున్నారు. కానీ నేనైతే ఆల్రెడీ దీన్ని ఈ ఏరియాలో ఉన్నప్పుడే మార్కెట్ ఈ ఏరియా నుంచి అప్ సైడ్ వెళ్తుందని నేనైతే క్లియర్గా టెలిగ్రామ్ గ్రూప్ అయితే పోస్ట్ చేశాను. మార్కెట్ కమింగ్ డేస్లో అప్ సైడ్ ఉంటుందని. అది నేను మీకు ఇప్పుడు క్లియర్గా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే చూపిస్తాను. ఇదే టెలిగ్రామ్ గ్రూప్ అండి. మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఇది నిఫ్టీ చార్ట్ 15 minutesలో. ఎప్పుడైతే 15 minutesలో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో మార్కెట్ నేను అప్ సైడ్ మూవ్ అవుతుందని క్లియర్గా అయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో ఈ ఏరియాలో మార్కెట్ నేను అప్ సైడ్ వెళ్తుందని క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. నిఫ్టీ ఆల్సో సేమ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, మార్కెట్ బుల్లిష్ ఇన్ కమింగ్ డేస్ ఆల్సో అని నేనైతే క్లియర్గా డ్రా చేశాను. ఇది 15 minutes టైం ఫ్రేమ్. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. మార్కెట్ ఇదే ఏరియా నుంచి తర్వాత నేను పోస్ట్ చేశాను, మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత సీ ద రిజల్ట్స్ ఆఫ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. ఇది మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత. ఇదేమో నేను బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత, బ్రేక్అవుట్ అయిన తర్వాత అప్ సైడ్ మూవ్ అవుతుందని, ఇది బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్ మూవ్ అయింది. ఇంత ఐ సైడ్కి అయితే అప్ సైడ్ మార్కెట్ అనేది మూవ్ అయింది. ఇలా మనం టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటే ఫ్యూచర్ని అయితే మనం ప్రొడక్షన్ చేయగలం. టెక్నికల్ అనాలిసిస్లో మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందా అని క్లియర్గా అయితే మనకి ఒక ఐడియా అయితే ఉంటుంది టెక్నికల్ నేర్చుకుంటే. నేను మీకు ఇప్పుడు 50 minutesలో ఏ టైంలో చెప్పాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. నేను ఈ ఏరియాలోనే కాల్ ఇచ్చాను, మార్కెట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిందని. ఈ క్యాండిల్లో ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యిందో, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో అది కూడా మంచి మూమెంట్ క్యాండిల్స్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మార్కెట్లో ఎప్పుడైనా బ్రేక్అవుట్ జరిగే టైంలో ఇలాంటి బిగ్ మూమెంట్ క్యాండిల్స్తో బ్రేక్అవుట్ ఇస్తే కనుక మార్కెట్ ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి హై ప్రాబిలిటీ ఛాన్స్ ఉందని. అలాగే ఎప్పుడైతే ఇలాంటి క్యాండిల్స్తో బ్రేక్అవుట్ ఇస్తే అదే వ్యాలిడ్ బ్రేక్అవుట్ అని మనం అయితే కన్సిడర్ చేయాలి. అంతేగాని చిన్న క్యాండిల్స్తో బ్రేక్అవుట్ ఇస్తే దాన్ని మనం వ్యాలిడ్ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేయకూడదు. ట్రేడ్ చేయకపోవడం బెటర్, దాన్ని బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేయకూడదు. ఎప్పుడైనా ఇలాంటి క్యాండిల్స్తో బ్రేక్అవుట్ ఇస్తేనే మార్కెట్ కూడా ఈ ట్రెండ్ లైన్కి రెస్పెక్ట్ ఇస్తుందని మనం అయితే అర్థం చేసుకోవాలి. అలాగే వ్యాలెట్ క్యాండిల్తో మంచి మూమెంట్ క్యాండిల్తో కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది. మార్కెట్
పైకి వెళ్ళింది, మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చింది, తర్వాత మళ్ళీ ఆ లెవెల్ని అయితే చూడలేదు, మార్కెట్ నేరుగా అప్ సైడ్కి అయితే మూవ్ ఆన్ అయింది. చాలామంది ఇండికేటర్స్ యూజ్ చేస్తారు. ఇండికేటర్స్ యూజ్ చేసే వాళ్ళకి ఏంటంటే మార్కెట్స్ ఎంత హై వెళ్ళిన తర్వాత ఈ ఏరియాలో నుంచి వాళ్ళకి మార్కెట్స్ బుల్లిష్ అని సిగ్నల్ ఇవ్వడం మొదలు పెడుతుంది. ఇండికేటర్స్ నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది. ఆల్రెడీ మార్కెట్స్ అప్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత అవి మార్కెట్స్ పైకి వెళ్తున్నాయి, అప్ సైడ్ వెళ్తున్నాయి అని ఈ ఏరియాలో అయితే అవి సిగ్నల్ ఇస్తాయి. ఇంత వెళ్ళిన తర్వాత ఎవరైనా చెప్తారు మార్కెట్ బుల్లిష్ అని, దానికి మనం ఇండికేటర్సే యూజ్ చేయక్కర్లేదు. నేనైతే ఇండికేటర్స్ యూజ్ చేయను. మీకు ఇక్కడ క్లియర్గా నేనైతే టెలిగ్రామ్ గ్రూప్లో చూసాను, ప్యూర్ ప్రైస్ యాక్షన్. మనమైతే మార్కెట్ స్ట్రక్చర్ని అర్థం చేసుకుంటే క్లియర్గా అయితే మనం మార్కెట్ని అయితే ఎనాలిసిస్ చేయగలం, మార్కెట్ అప్ సైడ్ ఉంటుందా డౌన్ సైడ్ ఉంటుందని. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఇలానే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, సేమ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిందని ఇచ్చాను, అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ బ్రేక్అవుట్లోనే నేను మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది ఫ్యూచర్లో అని క్లియర్గా అయితే ప్రెడిక్షన్ చేశాను. మార్కెట్ బ్రేక్ ద బిగ్ బుల్లిష్ ట్రెండ్ లైన్ అని కూడా క్లియర్గా రాశాను. మార్కెట్ మూవ్ టు అప్ సైడ్ ఫర్ కమింగ్ డేస్ ఆల్సో అని కూడా నేను క్లియర్గా బ్యాంక్ నిఫ్టీకి అయితే రాశాను. ఇప్పుడు మీకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను కూడా చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. దీన్ని నేను లెవెల్స్ కూడా అలాగే వదిలేసాను, డ్రా చేసి వదిలేను. మీరు క్లియర్గా చూస్తే ఈ సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇదే సెటప్. బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసింది, అది కూడా మంచి మూమెంటం క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది. కొంచెం డౌన్ సైడ్ ఫాలో అయింది. మనం డౌన్ సైడ్ ఇలాంటి మార్కెట్లు ఎలా తీసుకోవాలంటే, ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తాయో ఇలాంటి డే 15 మినిట్స్ హై టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్స్ ఇస్తాయో దాన్ని మనం ఫ్యూచర్ కమింగ్ డేస్ కోసం వెయిట్ చేసుకోవాలి. ప్రజెంట్ ఈ ఏరియా నుంచి నేను బుల్లిష్గా ఉన్నా, ఎప్పుడైతే బుల్లిష్ ఎంట్రీలు వస్తాయో అప్పుడు నేను మార్కెట్లో ఎంట్రీ తీసుకుంటున్నాను అన్నట్టుగా చూడాలి. అంతేగాని ఓపెన్ అవ్వడమే మనం ఇంట్రాడే చేసేవాళ్ళు ఒక గ్రీన్ క్యాండిల్ హైలో బై చేయడం, దాని కింద స్టాప్ లాస్ పెట్టుకోవడం, ఇలా కాదు. దీనికి అసలైన స్టాప్ లాస్ ఈ ఏరియాలో ఉంటుంది. మనం ఇంట్రాడేలో మనం డెలివరీగా తీసుకొని ఇంత స్టాప్ లాస్ని మెయింటైన్ చేయలేం కాబట్టి ఇంట్రాడేలో మనం పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ కోసం ఇంట్రాడే ప్యాటర్న్స్ కోసం వెతకాలి. అంటే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కానీ లేదా ఏమైనా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ కానీ ఇలాంటివి వెతికి ఇంట్రాడేలో ఆ ఏరియాలో మనమైతే ఎంట్రీ అవ్వాలి. సో ఇది ఈ విధంగా అయితే అప్ సైడ్కి అయితే మూవ్ అయింది. అందరూ ఈ ఏరియాలోకి వచ్చిన తర్వాత ఇండికేటర్స్ కూడా మనకి ఈ ఏరియాలోకి వచ్చిన తర్వాత అప్ సైడ్కి అయితే మూవ్ అవుతున్నాయి, ఈ బ్రేక్అవుట్స్ అయిన తర్వాత అప్ సైడ్ అయితే మూవ్ అవుతున్నాయి అని క్లియర్గా చెప్తాయి. కానీ మనం టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటే ముందుగానే మనం అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదేనండి ఈరోజు వీడియోలో. థ్యాంక్ యూ.